హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? సంతోషమైన విషయాలు మాట్లాడుకుందామా? ఈరోజు నేను అర్ధనారీశ్వర దేవాలయం గురించి చెప్తామనుకుంటున్నానండి. ఇక్కడ మనకి అర్ధనారీశ్వర స్వామి దేవాలయం లోపలికి వెళ్ళగానే మనకి మొదటగా పెద్దమ్మ తల్లి దర్శనం ఇస్తారండి. ఇక్కడ మనము చెట్టుకి ముడుపులు కట్టుకోవడానికి ఉందండి. మొక్కుకొని ముడుపులు కట్టుకుంటున్నారు. ఇక్కడ మనకి పెద్దమ్మ తల్లి దర్శనం దొరుకుతుంది. తర్వాత ఎదురుగానే మనకి ఎల్లమ్మ తల్లి దర్శనం లభిస్తుందండి. ఎల్లమ్మ తల్లి దర్శనం చేసుకున్నాక మనకి పక్కన నాగదేవత ఉందండి. నాగదేవత దర్శనం కూడా మనకి లభిస్తుంది. ఇలా ఈ దేవతలే కాదండి, మనకి ఇక్కడ ప్రతి ఒక్క దేవుని రూపము వాటి పేర్లతో సహా ఇక్కడ మనకి గుడి చుట్టూ ప్రాంగణంలో చాలా చక్కగా వివరించి చూపిస్తున్నారండి. చాలా బాగుందండి గుడి. ఇది ధ్వజస్తంభం అండి. ఇక్కడ పైన గోపురం పైన శివపార్వతుల దర్శనం ఉందండి. ఆ త్రిశూలంకి కళ్ళు, ధ్వజస్తంభానికి శివుడి కళ్ళు. చాలా బాగుందండి. ఇది చాలా మంచిగా అనిపిస్తుంది చూడడానికి. ఇది గుడి ప్రాంగణం అండి అంతా. ఇక్కడ గుడిలో ప్రత్యేకత, మన గుడి చుట్టూ కూడా ప్రతి ఒక్క దేవుని రూపం ఉందండి. వాటి పేర్లతో సహా ఉంది. పిల్లలను తీసుకెళ్తే మనం అన్నీ వాళ్ళకి చూపించి చెప్పడానికి చాలా బాగుందండి. గుడి లోపల చాలా ప్రశాంతంగా ఉంది. ఇక్కడ మనకి పెద్దమ్మ తల్లి, ఎల్లమ్మ తల్లి, నాగదేవత సహా అన్ని దేవుడి రూపాలు మనం దర్శనం చేసుకోవచ్చు. మన గుడి చుట్టూ కూడా మనకి అన్ని దేవుడి రూపాలతోని మనకు దర్శనం ఉందండి. ఇదండి ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అర్ధనారీశ్వర దర్శనం అండి. మనకి మామూలుగా అన్ని గుళ్ళల్లో శివుడికి అభిషేకము, అమ్మవారికి పూజ వేరువేరుగా జరుగుతూ ఉంటాయి కదా. కానీ ఇక్కడ శివపార్వతులు ఏకమై అర్ధనారీశ్వర రూపంలో మనకి దర్శనం ఇచ్చారండి. చాలా కన్నుల పండగగా ఉంది. ఇక్కడ మనకి ఇది దర్శనం చేసుకోవడము అర్ధనారీశ్వర రూపంలో మనకి చాలా ప్రశాంతంగా అనిపిస్తుందండి. చూశారు కదా దేవుణ్ణి, సగం శివుడు సగం పార్వతీదేవి, అర్ధనారీశ్వర రూపం అండి. ఇట్లా మనకి గుడి చుట్టూ ప్రాంగణంలో గోపురాలకి అన్నీ మనకి ఇక్కడ దేవుడి రూపాలు ఉన్నాయండి. చక్కగా వాటి పేర్లతో సహా ఉన్నాయి. మనం అన్నీ చూడొచ్చండి, అన్నీ చూడొచ్చు చక్కగా. ఇది మా అన్నయ్య వెళ్ళాడండి గుడికి. మన అందరి దర్శనం కోసం నాకు పంపించారు. మనం అందరం కూడా దర్శనం చేసుకుందాం అర్ధనారీశ్వర దేవుణ్ణి. చాలా చక్కగా ఉంది కదండి. ఇక్కడ మనకి అర్ధనారీశ్వర దేవుడి రక్షణ మనకి ఎల్లప్పుడూ ఉండాలని పెద్దమ్మ తల్లి దగ్గర మనకి కంకణం కూడా కడతారండి. అది మనకి రక్షణ లాగా ఉంటుంది. మనం దర్శనం చేసుకున్నాక ఆ ప్రశాంతత మనతో పాటు తీసుకురావడానికి ఇక్కడ మనకు కంకణాలు కూడా కడుతున్నారండి. చూడండి ఎంత బాగుంది, చాలా బాగుంది. మనసుకి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది చూస్తే. అక్కడ వెళ్తే మనకి ఇంకా చాలా మంచి అనుభూతి పొందుతామని నాకు అనిపిస్తుందండి. మనందరం వెళ్ళి అక్కడ దర్శనం చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఇదంతా గుడి ప్రాంగణం అండి. ఇది మన హైదరాబాద్లోనే ఉందండి. మీరు అందరూ వెళ్ళి దర్శనం చేసుకొని ఆ ప్రశాంతతని మీరు కూడా పొందాలనేసి అనుకుంటున్నాను. ఇక్కడ మనకి యాగశాల ఉంది, పాకశాల ఉంది. మనకి ప్రసాదాలు కూడా పెడతారు. అన్ని విధాలా చాలా బాగుందండి. మీరు కూడా వెళ్ళి దర్శనం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనందరికీ అర్ధనారీశ్వర స్వామి దర్శనం మనందరికీ కలగాలని మనసారా కోరుకుంటూ థ్యాంక్ యూ అండి. సబ్స్క్రైబ్ ద ఛానల్.